हरिः ॐ अस्मद्गुरुभ्यो नमः। श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवान्यां गोदामनन्य शरणं प्रपद्ये। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने। अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं। भारद्वाजकुलोद्भूतं कविरत्नविभूषितं सम्पत्कुमारसच्चिष्यं रामानुजमहं भजे। జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో నేడు 6వ రోజు. గోదాదేవి 5 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వ్రత విశేషాలలో 5 పాటలలో ఒక విలక్షణమైనటువంటి అర్థాన్ని మనందరికీ కూడా సూచన చేసింది. ఈ వ్రతం భగవత్ సమాగమము కొరకు చేసేటువంటి వ్రతం, భగవంతుని పొందటానికి చేసేటువంటి వ్రతం. ఆ భగవంతుని పొందటానికి తగినటువంటి అధికారులు ఉన్నటువంటి వారందరూ కూడాను అర్హులే అని ఆహ్వానించింది. ఈ వ్రతానికి నాయకుడైనటువంటి వాడు నారాయణుడు. ఆయనే మనకు పరై అనేటువంటి సాధనాన్ని, వ్రత పరికరాన్ని మనకు అనుగ్రహించనున్నాడు. మీరందరూ కూడా ఈ వ్రతంలో రావలసినదిగా ఆహ్వానించింది మొదటి పాటలో. 2వ పాటలో కృత్య విశేషాలు, ఈ వ్రత నియమాలు అనుసరించవలసినటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని ఆవిష్కరించింది. 3వ పాటలో మేము ఈ వ్రతము అనేటువంటి పేరుతో స్నానం గనక ఆచరించినట్లయితే లోకంలో 3 వానలు కురుస్తాయి. సస్య సమృద్ధి, అలాగే క్షీర సమృద్ధి, భగవత్ సమృద్ధి, భాగవత సమృద్ధి చక్కగా వెల్లివిరుస్తుంది అని ఔదార్యమైనటువంటి భావాన్ని ఆవిష్కరించింది. 4వ పాసురంలో ఈ వర్షాది దేవత అయినటువంటి పర్జన్యుణ్ణి నీవు ఈ రకమైనటువంటి విధంగా వర్షించవయ్యా అని స్వామి యొక్క స్వరూప స్వభావానికి అనుగుణమైనటువంటి విధంగా భావన చేస్తూ వర్షాన్ని కురిపించమని శాసించింది. ఇక 5వ పాసురంలో ఈ వ్రతం చేయటానికి మనకున్నటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడాను భగవన్నామము అనేటువంటి దాని ద్వారా చేసినట్లయితే శరణాగత వత్సలుడైనటువంటి స్వామి మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించి తనను తన ధామానికి తీసుకొనగలడు అనేటువంటి ఒక భావాన్ని ఆవిష్కరించింది. వెరసి ఈ 5 పాటలలో పరతత్వ స్వరూపుడు, వ్యూహంలో ఉన్నటువంటి స్వామి, విభవంలో ఉన్నటువంటి స్వామి, అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి యొక్క విశేషాలన్నింటినీ కూడా కొనియాడుతూ ఈనాడు ఈ వ్రతానికి ఉపక్రమించబోతున్నాం అందరం కూడా. కృష్ణ పరమాత్మ చెప్పాడు కదమన్నా, మీరందరూ కూడా రేపు ఉదయాన్నే రండి, ఈ వ్రతానికి సంబంధించినటువంటి పరికరాల్ని ఇస్తాను, వ్రతాన్ని ప్రారంభం చేద్దాము అని చెప్పి. అయితే అందరూ కూడా ఆ రాత్రి కృష్ణ సమాగమము యొక్క ఆనందం చేత కొందరు నిద్రపోలేదు, మరికొంతమంది మత్తెక్కి నిద్రపోయారు, కొంతమంది మరో రకమైనటువంటి ఉన్మాద స్థితిలో ఉన్నారు. అలాంటి వారిలో ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనేటువంటి భావనతో కొంతమంది ముందుగానే మేలుకున్నారు, మరికొంతమంది మేలుకొనలేదు. గోదాదేవి వ్రతాన్ని ఆరంభించబోయే ముందు అందరూ వచ్చారా అని చెప్పి పరిశీలించింది. కానీ ఓ 10 మంది గోపికలు ఇంకా ఈ వ్రతంలో చేరలేదు. అయితే వ్రతాన్ని చేసేటప్పుడు అందరూ కలిసి చేయాలి కదా అనేటువంటి సంకల్పంతో
ఆమె గారు వారినందరినీ కూడా మేల్కొల్పి ఈ వ్రతాన్ని అన్వయించే విధంగా ఈ వ్రతాన్ని ఆరంభం చేస్తున్నారన్నమాట. గోదాదేవి భగవంతుని వివాహం చేసుకోవాలి అని కదా వ్రతాన్ని ప్రారంభించింది. ఆ వ్రతం తన కొరకు చేసుకుంటుంది కదా, కృష్ణుడు తనకే పరిమితము కదా. అలా కాకుండా అందరితో కలిసి ఈ వ్రతం చేయటం ఏమిటి అనేటువంటి ప్రశ్న అన్నమాట. మనం చేసేటువంటి వ్రతం ప్రధానమైనటువంటిది భగవంతుని పొందేటువంటి వ్రతం కాబట్టి ఈ వ్రతం చెయ్యాలి అని అంటే అందరూ కలిసి అన్వయించినట్లయితే దానికి యోగ్యత అనేటువంటిది ఉంటుంది అని చెప్పి సంప్రదాయం అన్నమాట. అందరికీ కూడా కృష్ణుడు సమానుడైనప్పటికీ, అందరికీ కృష్ణుడి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడాను ఆ కృష్ణుని పొందాలి అనేటువంటి తహతహతో ఉన్నటువంటి వారు కొందరు కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉంటారన్నమాట. వారందరినీ కూడా మనం అన్వయించి తీసుకుని వెళ్ళాలి అనేటువంటిది గోదాదేవి యొక్క కాంక్ష. ఎవరి 10 మంది గోపికలు అంటే భగవంతునితో అనుభవం కలిగినటువంటి భగవద్ అనుభవనిష్ఠులైనటువంటి కొంతమంది గోపికలు అని భావన. వారు లేకపోతే కృష్ణుడి యొక్క దర్శనం మనకి సులభంగా లభించదు అనేటువంటిది వీరి యొక్క కోరిక. లోకంలో ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరైనా పరిచయస్తుల్ని కనుక తీసుకుని వెళితే ఆ పరిచయస్తుల ద్వారా వారితో మనకి చాలా చక్కనైనటువంటి పరిచయ భాగ్యం ఏర్పడి, చనువు ఏర్పడి వెళ్ళినటువంటి కార్యం తొందరగా మనకి జరుగుతుంది. అదేవిధంగా భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు, ఎప్పుడూ కూడా 10 మందితో కలిసి వెళ్ళాలి. ఎందుకని అనంటే భగవంతుని యొక్క గుణాలు అనేకమైనటువంటివి కదా. ఆయన యొక్క సౌందర్యము కానీ, ఆయన యొక్క గుణప్రవాహాలు కానీ ఒంటరిగా వెళ్ళి చూసినటువంటి వారికి ఆ ప్రవాహము యొక్క పరంపరలో మనం స్థిమితము లేనటువంటి వారమై, చూడలేనటువంటి వారమై మరో రకమైనటువంటి స్థితి కలిగేటువంటి ప్రమాదం ఉందన్నమాట. ఎలాగా అంటే ఒక వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఒక పెద్ద నదిలో ఒక్కడే వెళ్ళి స్నానం చేస్తే ఎలాంటి పరిస్థితి కలుగుతుంది? ఆ ప్రవాహ వేగానికి కళ్ళు తిరిగి, కాళ్ళు వణికి దానిలో పడిపోయి రూపాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే భగవంతుని యొక్క సన్నిధానానికి వెళ్ళేటప్పుడు 10 మంది కలిసి వెళ్ళి భగవంతుని సేవించుకోవాలి. అంటే భగవత్ సన్నిధానాన మనమంతా కూడా ఏం చేయాలయ్యా? ఆయనకి మంగళం పాడాలి. ఆ మంగళం పాడేటప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం ఆ 10 మందిలో ఎవరో ఒక సుకృతాత్ములు ఉండటం చేత వారి యొక్క అనుగ్రహం మన మీద కూడా ప్రసరించబడి మనకి కూడా ఒక రకమైనటువంటి యోగ్యత అనేటువంటిది కలుగుతుంది. అది విశేషం. మరొక విశేషం, లోకంలో మధురమైనటువంటి పదార్థాలు ఎప్పుడూ కూడా ఒక్కళ్ళే తినకూడదు అని అంటారు. ఇంట్లో మనంతటా మనమే ఏదైనా స్వీట్ తయారు చేసుకొని మనం ఒక్కళ్ళమే తినేసామనుకోండి, దానిలో ఉన్నటువంటి సారస్యం మనకేమీ తెలుస్తుంది? ఇంట్లో ఉన్నటువంటి తల్లి పిల్లల కోసం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఏదో ఒక అద్వితీయమైనటువంటి మధుర పదార్థాన్ని వండి తను ఒకటే తినేస్తుందా? తినదు. ముందు పిల్లలకి పెట్టి, తర్వాత తన పెనిమిటికి పెట్టి, బంధువులకి పెట్టి, అలాగే స్నేహితులకు పెట్టి, ఇలా రకరకాలైనటువంటి వారందరూ తిని దానిలో ఉన్నటువంటి రసాస్వాదనకు సంబంధించినటువంటి దాన్ని చెబుతుంటే విని ఆనందిస్తుందన్నమాట తల్లి. అప్పుడు ఆమె గారు కూడా స్వీకరిస్తుంది. ఇది మధురమైనటువంటి పదార్థములను ఆరగించటంలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత భరతుడు వాళ్ళ మేనమామ గారి ఇంటి దగ్గర నుంచి వచ్చి విషయాన్ని తెలుసుకొని రాముడి వనవాసానికి తనే కారణం కదా అని చెప్పి బాధపడి ఏ రకంగానైనా సరే రామచంద్రుని తిరిగి అయోధ్య నగరానికి తీసుకువచ్చి రాజుగా చెయ్యాలి అనేటువంటిది ఆయన గారి సంకల్పం. తన లోపాన్ని సవరించుకోవాలి అనేటువంటి ఆశ. అందుకోసమని చెప్పి తానొక్కడే వెళ్ళి ఆయన గారిని తీసుకురావాలి అనంటే రాముడికి తన మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడాను తను చూడగానే ఈయనకి కానీ ఆయనకి కానీ నా వల్లే కదా ఈయన వనవాసానికి వచ్చాడు అనేటువంటి బాధ భరతునికి, వీడి వల్లే కదా నేను ఈ వనవాసానికి రావలసిన వాణ్ణి అనేటువంటి అనుమానం రాముడికి కలుగుతుందో అన్నటువంటి శంక. అందుచేత ఏం చేశాడు? కులగురువులను, తల్లులను, అలాగే మంత్రులను
కుల పెద్దలను, పురజనులను అందరినీ కూడా తీసుకుని వెళ్ళి రామచంద్రుని దగ్గరికి వెళ్ళాడు. ఇంతమంది ఎందుకు వచ్చారు అనంటే వారందరి అభిమతం, నీవు అయోధ్య నగరానికి వచ్చి రాజుగా నీవు మమ్మల్ని ఏలాలి, ఇది మా అభిప్రాయము అని తెలియజెప్పడం కొరకు తనలో ఉన్నటువంటి దోష ఆరోపణ ఎట్లా ఉన్నప్పటికీ కూడాను వారందరినీ చూచైనా ఆయన వస్తాడు అనేటువంటి భావనతో భరతుడు ఆ రకంగా వెళ్ళాడనమాట. భరతునిలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. కాబట్టి భగవంతుని సన్నిధికి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం అలాంటి పెద్దల యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకొని తీసుకుని వెళితే భగవత్ కటాక్షము అనేటువంటిది మన మీద ప్రసరించబడుతుంది అని అంటారు. మనం ఆలయాలలో స్వామికి ఆరగింపైన తర్వాత బలి అనేటువంటి దాన్ని వేస్తారు, బలిహరణ అంటారు. ఆ బలిపీఠం మీద కొంచెం ఆ యొక్క వండినటువంటి అన్నాన్ని అక్కడ పెడతారు. ఆ సమయంలో ఆ పదార్థాన్ని స్వీకరించడానికి కాకులు వస్తాయి, దానికే అధికారంగా ఉంటుంది. అది వచ్చి వెంటనే తినదు, ఏం చేస్తుంది, అది కావు కావు నరుస్తుంది. ఇంకో 10 కాకులు వస్తాయి, వచ్చిన తర్వాత ఆ బలివుక్ ప్రసాదాన్ని అందరూ కలిసి ఆరగిస్తాయి. అంటే అర్థమేంటి, లోకంలో ఎప్పుడైనా సరే మనలో ఆనందం కలిగినప్పుడు మనం 10 మందికి చెప్పుకుంటామా? చెప్పుకోము. మనలో ఉన్నటువంటి ఈ ఆనందానికి కారణమైనటువంటి అంశాన్ని 10 మందికి చెప్తే వారు ఎక్కడ సూయపడతాడో అని చెప్పి మనం చెప్పం. అదే మనకేదైనా కష్టం కలిగిందనుకోండి, అయ్యో నాకు ఇలాంటి కష్టం కలిగిందే అనేటువంటి భావాన్ని 10 మందికి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఆనందాన్ని పంచుకోవటంలో ఉన్నటువంటి అనుభవము అనుభవైక వేద్యము అని అంటారు. కాబట్టి ఆ కాకులలో ఉన్నటువంటి గొప్పతనం దొరికినటువంటి ఆహారం తన వారందరితో కలిసి ఆరగించాలి అనేటువంటిది ఒక విలక్షణత. అదేవిధంగా మనం కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుభవాన్ని కానీ ఈ లోకంలో భగవత్ సంబంధమైనటువంటి భాగవతులతో కలిసినటువంటి ఆనందాన్ని కానీ ఒకరినొకరు పంచుకున్నట్లయితే ఆ పంచుకున్నటువంటి విశేషం చేత ఆ ఆనందం చాలా అనుభవైక వేద్యంగా ఉంటుంది. ఈ అంశాన్ని మనం పరిశీలించుకోవాలి. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దర్శించేటువంటి విధానం కూడా ఒక ప్రత్యేకత ఉందన్నమాట. మనం డైరెక్ట్గా వైరాగ్యం కలగగానే, బాధ కలగగానే, ఆనందం కలగగానే, ఏదో ఒకటి జయించగానే మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆనందంతో మనం నమస్కారం చేసి ఆయన్ని యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. అలా చేసినప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళిపోతాం, వెళ్ళి ఆయన గారికి నమస్కారం చేస్తాం. అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద పడిందా? పరమాత్మను నిజంగా దర్శనం చేశామా? చేయలేదు. ఆయన మనం చేశాం కానీ ఆయన చూడలేదు అని అర్థం. ఎందుకు చూడలేదు? ఆయన పరమాత్మను దర్శించుకునేటువంటి విధానానికి ఒక పద్ధతి ఉందన్నమాట. వినీతమైనటువంటి వేషాన్ని ధరించాలి. పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు పరమాత్మకు సంబంధమైనటువంటి స్వరూపం ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి స్వరూపాన్ని ధరించాలి. స్నానం చేయాలి, మంచి వస్త్రాలు ధరించాలి, చక్కగా నుదుటన తిలకాన్ని ధరించాలి, చక్కనైనటువంటి పుష్పాలు సమర్పించుకోవాలి, ఫలాలు సమర్పించుకోవాలి. కాబట్టి అవన్నీ సేకరించుకొని ఆలయానికి రావాలి. ఆలయానికి వచ్చిన తర్వాత ఆ ఆలయానికి సంబంధించినటువంటి క్షేత్రపాలకులు ఎవరో ముందుగా వారి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. ఆ మీదట ఆలయంలో ఉండేటువంటి పెద్దలు, వైష్ణవాలయాలలో 10 మంది పెద్దలు ఉంటారు. ఎవరండి? ఆళ్వార్లు అని అంటారు. ఎవరండి వీరు? భగవంతుడే తనంతట తానుగా దర్శనమిచ్చి అనుగ్రహాన్ని కల్పించినటువంటి మహనీయులు. ఆయన గారు దర్శనం ఇవ్వటం చేత, ఆ దర్శనము యొక్క వైభవం చేత వాగ్రూపంలో వారు వెల్లడించినటువంటి పాసురాలే వేదంతో సమానమైనటువంటివి. వాటిని దివ్య ప్రబంధములు అని అంటారు. అలాంటి మహానుభావులు వైష్ణవ ఆలయాలలో ఉంటారు. వారే పెద్దలు ఉంటారు. జ్ఞాన అనుష్ఠాన ఆచరణ కలిగినటువంటి పెద్దలు ఉంటారు. వారే భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అని వారందరూ కూడా 10 ఆళ్వార్లు. ఆ ఆళ్వార్లకు ముందుగా నమస్కారం చేసుకొని, స్వామి భగవద్దర్శన ప్రాప్తికి మీ యొక్క అనుగ్రహం మా మీద ప్రసరింపచేయండి అని వారి ఆజ్ఞ తీసుకొని
ఆ మీదట అమ్మవారి సన్నిధి దగ్గరికి వెళ్ళాలి. అమ్మవారు 2 చోట్ల వేయించేసి ఉంటారు. ఒక చోట ఏకాంతంగా ఉంటారు, మరొక చోట స్వామితో కలిసి ఉంటారన్నమాట. ఆమె ఆశ్రయణ దశ, ఆశ్రయించి ఉన్నటువంటి దశ అని 2 దశలు ఉంటాయి. ముందుగా మనం అంతా వెళ్ళి ఏకాంతంగా ఉన్నటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె గారి అనుగ్రహాన్ని మనం పొందాలి. ఆమె గారికి నమస్కారం చేసుకొని మనలో ఉన్నటువంటి ఆర్తిక సంబంధించినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ విజ్ఞాపన చేసుకోవాలి. ఆ మీదట స్వామి దగ్గరికి రావాలి. స్వామి దగ్గరికి వచ్చి ఎక్కడి నుంచి సేవించాలండి? ముందుగా ముఖం చూస్తారా? కాదు, పాదముల దగ్గర నుంచి దర్శన భాగ్యాన్ని చేసుకోవాలి. ముందు పాదాలు దర్శించాలి. ఆ తర్వాత కటివస్త్రం, వరదహస్తం, దివ్యమైనటువంటి వక్షసీమ, ఆపై చిరునగవు, ఆపై నేత్ర సౌందర్యం, ఆపై మూర్తివంతమైనటువంటి కిరీట సౌందర్యం, ఇవన్నీ కూడా దర్శనం చేసుకుంటే ఆ దర్శనము యొక్క విశేషమే పరిపూర్ణమైనటువంటి దర్శన భాగ్యంగా మనకు కలుగుతుంది. ఇది దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడైనటువంటి వాడు ఆ పరమాత్మను దర్శనం చేసుకునేటువంటి విధానంలో ఉన్నటువంటి విశేషం. అంటే అర్థం, పరమాత్మ దర్శనం పెద్దల ద్వారానే మనకు జరగాలి. అంతేగాని మనకు ఆవేశం వచ్చిందనో, కష్టం వచ్చిందనో, మరో రకమైనటువంటి భావన వచ్చిందనో ఈ రకంగా మనం చేస్తే అది దర్శనం కాదనమాట. ఎందుకనండి? ఈ పెద్దలంటే ఎవరండి అంటే జ్ఞాన అనుష్ఠాన ఆచరణ కలిగినటువంటి వారంటారు వీళ్ళంతా కూడాను. ఎలాంటి వారండి వీడు? వారు పరమాత్మను దర్శించినటువంటి వారు అవటం చేత ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వాళ్ళు ఉపదేశం చేయటానికి అర్హులైనటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు అవటం చేత ఆ 2 రకాలైనటువంటి విశేషం, ఆ విశేషాల యొక్క ప్రభావం చేతనే వారి అనుగ్రహాన్ని మనం సంపాదించాలి. వారినే మనము పురుషకార స్వరూపులుగా భావన చేస్తాం. పురుషకార స్వరూపులు అంటే మనందరికీ కూడా ఉపకారము చేసి మధ్యవర్తిత్వాన్ని నేర్పేటువంటి వారు అని అంటారు. సంప్రదాయంలో ఆచార్యులు పురుషకార స్వరూపులే, అమ్మవారు కూడా మనకి పురుషకార స్వరూపురాలే. ఈ 2 రకాలైనటువంటి విశేషం చేతనే ఈ సంప్రదాయంలో మనకొక విలక్షణమైనటువంటి భావాన్ని కలిగి ఉంటుంది. అంటే అర్థం ఏమిటండి? మనకి వాళ్ళకి తేడా ఉంటుంది, యోగులకి మనకి కూడాను. ఎలాగా అనంటే, మనం పరమాత్మను దర్శించాలి అంటే మనలో ఒక రకమైనటువంటి యోగ్యత, చూసేటువంటి విధానంలో ఉన్నటువంటి స్పష్టత అనేటువంటిది మనకు తెలియదన్నమాట. అలా తెలియజెప్పేటువంటి వారే ఆచార్యులు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని సా నిశా పశ్యతో మునే. లోకంలో మనం చూసేటువంటి విషయాలన్నీ కూడాను ఆ తత్వదర్శనం కలిగినటువంటి యోగులకు చీకటిగా భావిస్తుంటాయి. ఎందుకంటే వారికి వాటి మీద ఏ రకమైనటువంటి వికారాలు లేవు కాబట్టి. మనకేంటి, లోకంలో ఏది చూసినా ఆనందం కలుగుతుంది, అద్భుతం కనిపిస్తుంది, అనుభవానికి కావాలి అనేటువంటి భావన కలిగి ఉంటాం. కానీ ఇవన్నీ కూడా సారము కలిగినవి అని మనం భావిస్తూ ఉంటాం. కానీ వారు యోగులైనటువంటి వారు సారవంతమైనటువంటిది ఏదో దాన్ని దర్శించి నిస్సారములైనటువంటి వారి పట్ల విముఖతతో ఉంటారన్నమాట. అలాంటి వారే తత్వదర్శనం కలిగినటువంటి వారు. వారు పరమాత్మతో రమించేటువంటి వారు. నిరంతరము కూడా వారు పరమాత్మానుభవమైనటువంటి జ్ఞానంతో ఉండేటువంటి జ్ఞానులైనటువంటి వారు. అలాంటి వారే ఉపదేశం చేయటానికి అర్హులైనటువంటి వారు అని అంటారు. అంటే వారికి ఏముంటాయి? జ్ఞానము, ఆచరణ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. జ్ఞానము అంటే నేత్రములు, ఆచరణ అంటే కాళ్ళు అంటారు. అంటే మనం ఆచరించేటువంటి జ్ఞానపురుషులు ఎలాగా ఉండాలి అంటే జ్ఞానం కలిగినటువంటి వారు ఉండాలి, ఆచరణ కలిగినటువంటి వారై ఉండాలి. కేవలం జ్ఞానం ఉండి ఆచరణ లేనటువంటి వారిని ఆశ్రయించినా ఆ ఆశ్రయించినటువంటి వారికి కలిగేటువంటి ఫలం నిష్ప్రయోజనం. లేదు, ఆచరణ ఉన్నది కానీ జ్ఞానము లేదు, అలాంటి వారిని ఆచరించినా ఆశ్రయించినా మనకు కలిగేటువంటి ఫలం శూన్యమే. కాబట్టి జ్ఞానము, ఆచరణ అనేటువంటివి 2 కూడాను ఉండినటువంటి మహనీయులైనటువంటి వారెవరో అలాంటి వారిని మనమంతా కూడా ఆశ్రయించాలి. వారందరికీ కూడా ఒక చరిత్ర ఉండాలి, పరంపర ఉండాలి. ఆ పరంపరలో ఉన్నటువంటి వారు ఆ పరంపర సంబంధమైనటువంటి నియమాలను, జ్ఞానాన్ని ఆర్జిస్తున్నటువంటి వారైనటువంటి వారై ఉన్నట్లయితే మనం వారికి
ఉపదేశకులుగా భావన చేసి మన జీవితాలను వారికి అర్పణ చేసి మనం భగవత్ సన్నిధికి పరమాత్మ యొక్క అనుభవానికి మనం యోగ్యులుగా తీర్చిదిద్దగలిగినటువంటి వారుగా మనం భావన చేసి ఆశ్రయించాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇటీవల కాలంలో మనం అందరం కూడా ఈ అంశంలో కొంచెం పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భగవంతుని పొందాలన్నా, మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవాలన్నా ఆహార్యము ప్రధానము కాదు సుమా, ఆచరణ ప్రధానమైనటువంటిది, వారి యొక్క చరిత్ర ప్రధానమైనటువంటిది. దానిని తెలుసుకొని మనం గురువులుగా స్వీకరించాలే తప్ప కేవలం రూపము చేత లేకపోతే మరొక రకమైనటువంటి అంశాల చేత మనం వశపడితేమా మన స్వరూపానికి హాని కలిగేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మనమంతా కూడా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అంశంగా మనం చేస్తాం. కాబట్టి పరమాత్మ సన్నిధికి వెళ్ళినప్పుడు మనమంతా కూడా పరమాత్మ యొక్క అనుభవానికి సంబంధించినటువంటి కీర్తనలను బోధయంతః పరస్పరం. పరమాత్మ చెప్పాడు, మీరందరూ కూడా పరస్పరము కూడా ఒకరినొకరు బోధించుకొని, కీర్తించుకొని, ఆరాధించుకొని, మీరందరూ కూడా అభినందించుకుంటూ మీరు ఈ పనులు చేయండి అయ్యా అని శాసించాడు. ఆ రకమైనటువంటి విధానాన్ని అనుసరించే గోదాదేవి ఈ రోజు నుంచి ఒక 10 రోజుల పాటు 10 మంది గోపికలను మేల్కొల్పే విధానం మనకు తెలుస్తుందన్నమాట. ఈ 10 మంది గోపికలుగా మనం భావన చేస్తాం. కానీ ఈ 10 మంది భగవద్ అనుభవనిష్ఠులైనటువంటి కొంతమంది పెద్దలు అంటారు. ఆ పెద్దల యొక్క అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపజేసుకునేటువంటి విధానం మరొక యోగ్యత మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా పరమాత్మను దర్శించాలంటే శ్రమము, దమము అనేటువంటివి 2 నిగ్రహాలు పాటించాలి. అంటే బాహ్య అంతర ఇంద్రియ నిగ్రహాలకు సంబంధించినటువంటి విశేషాలను మనం సంపాదించుకోవాలి. కాబట్టి ఈ రెండింటి విశేషాలు బాహ్యేంద్రియ నిగ్రహము, అంతర ఇంద్రియ నిగ్రహము, ఈ 2 రకాలైనటువంటివి మనము పొందాలి అంటే తత్వజ్ఞానము అనేటువంటిది తెలుసుకోవాలి. ఆ తత్వజ్ఞానము ద్వారా మనం ఈ ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించి ఈ మనకున్నటువంటి ఈ 10 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మొత్తం 10 కాబట్టి ఈ 10 ఇంద్రియాలను కూడా మనం వశము చేసుకొని తద్వారా తాత్వికమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారమైనప్పుడు పరమాత్మ యొక్క దర్శనానికి మనమందరం కూడా యోగ్యత కలిగినటువంటి వాళ్ళం కాగలుగుతాము. అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకునేటప్పుడు ముందుగా గురువుగారు చెప్పేటువంటి నియమాలను మనం పాటించాలి కదా. పాటించగలిగినటువంటి స్థితి, స్థైర్యము మనలో ఉన్నప్పుడే మనం ఆ మంత్రాన్ని తీసుకున్న దానికి యోగ్యత అనేది లభిస్తుంది. అలా కాకుండా అందరూ తీసుకుంటున్నారు కదా మనం కూడా తీసుకుంటే బాగుండును అనేటువంటి భావనతో వెళితే దానివల్ల మనకి ప్రయోజనం ఏమాత్రం కూడా వనకూడదు. కాబట్టి ఈ 10 పాసురాలలో 3 రకాలుగా మన విశేషాలను తెలుసుకుంటాం. ఒకటి గోపికను మేల్కొల్పుతూ ఉంటాం, మరొకటి ఒక మహానుభావుని యొక్క అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపజేసుకుంటుంటాం, వారి ద్వారా భగవత్ కటాక్షాన్ని పొందింపమని, మరొకటి మన ఇంద్రియ నిగ్రహానికి సంబంధించినటువంటి తత్వజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలలో ఉపాసనాక్రమం ఎలాంటిదో మనం దాన్ని ఉపాసించే ప్రయత్నాన్ని మనం చేస్తామన్నమాట. ఇది ఒక అద్వితీయమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఇందులో 6వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం ఒకసారి. ఆండాళ్ తిరువడిగళే శరణం. புள்ளும் சிலும்பினகான் புல்லரையன் கோயிலில் வெள்ளை விலசெங்கம் பேரவங்கெட்டிலையோ பிள்ளாயிலிந்திராய் பேயமுளை நஞ்சுண்டு கல்லச்சகடம் களக்கலிய காலோச்சி வெள்ளத்தெரவில் துயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ள வெளுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்து ఎలోరింబావాయ్. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది 6వ పాట. గోదాదేవి ఈ వ్రతంలో మనకు అందించినటువంటి పాట. భగవద్ అనుభవంలో కొత్తగా ప్రవేశించి ఈ వ్రతము యొక్క వైభవము తెలియక ఆ అనుభవము తానొక్కతే పొందాలి అనేటువంటి భావనతో తన భవనములోనే పరుండి మెలకువ తెచ్చుకొనక
నిద్రిస్తున్నటువంటి ఒకానొక గోపికను ఈనాడు మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. మేల్కొల్పే విధానాన్ని ఏమంటారు? సుప్రభాతము అని అంటారు. లేవమని చెప్పేటువంటి పని చేస్తూ ఉన్నారన్నమాట. మరి లేవమని చెప్పటానికి ఏం చేయాలండి? కొన్ని గుర్తులు చెప్పాలి కదా. ఆ గుర్తులను సూచన చేస్తూ ఈనాడు గోదాదేవి ఒక విశేషాన్ని మనకు ఆవిష్కరిస్తుంది. తెల్లవారినది అనటానికి దానికి పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామి అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆలయంలో పూజలకు సమయమైనది అనే విషయాన్ని తెలియచెప్పేటువంటి శంఖధ్వని వినపడుతున్నది. ఆ ధ్వనినైనా వినలేదా? పోయమ్మా లెమ్ము, మేము ఎవరు లేపిరి అనేటువంటి భావనతో లేచామును నీకు శంక కలగవచ్చును. మేము ఎలా లేచాము అనేటువంటి భావన నీకు కలగవచ్చును. పూతన యొక్క స్తనమునందు విషమును ఆరగించినటువంటి వాడును, అసుర ఆవేశం కలిగి సంపటానికి వచ్చినటువంటి కృత్రిమ శకటము అనేటువంటి శకటాసురుని సంహరించినటువంటి వాడును, క్షీరసాగరమున చల్లని మెత్తని శేషశయ్యపై పవళించి లోకరక్షణ చింతలో యోగనిద్రను అమరి ఉన్నటువంటి జగత్కారణభూతుడైనటువంటి ఆ సర్వేశ్వరుని తమ యొక్క హృదయములో నిలుపుకొని పదిలపరుచుకొని మెల్లిమెల్లిగా హరి హరి అనేటువంటి నామాన్ని పలుకుతూ వస్తున్నటువంటి యోగీశ్వరులైనటువంటి మునుల యొక్క మాటల యొక్క ధ్వనిని విని మేము మేల్కొని నిన్ను లేపటానికి వచ్చావమ్మా. నీవు కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని విరచి మాతో కలిసి నీవు ముందుండి ఈ వ్రతంలో సహకరించవలసినదిగా అర్థిస్తున్నాము అని గోదాదేవి ఈ పాసురంలో ఈ రకంగా ఆవిష్కరించిందనమాట. ఏమేం ధ్వనులు చెప్పిందండి? ఒకటి, పక్షులు ఉదయాన్నే లేచి అరిచేటువంటి ధ్వని. రెండవది, ఆలయంలో పూజలకు సమయమైనది అనేటువంటి ఒకానొక శంఖధ్వని. మూడవది, మునులు తెల్లవారుజామునే లేచి హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపిస్మృత అనేటువంటి విశేషం చేత నామ సంకీర్తన ధ్వని వీళ్ళకి వినపడింది. ఈ మూడు రకాలైనటువంటి ధ్వనులను మేము విని మేలుకున్నామమ్మా, మేము వచ్చేస్తున్నాము, నువ్వు కూడా రావాల్సిందే అని ఆహ్వానిస్తున్నారన్నమాట. ఈ పక్షులు అనేటువంటి వారు జ్ఞానము, అనుష్ఠానము, ఆచరణ కలిగినటువంటి ఉత్తములైనటువంటి ఆచార్యులు అని చెప్పి మనం చెప్పుకుంటామన్నమాట. ఆచార్యులంటే జ్ఞానం కలిగినటువంటి వారు అని అర్థం అన్నమాట. వారే ఉపదేశం చేసినటువంటి వారు, ఉపదేశాన్ని చేయటానికి అర్హమైనటువంటి లక్షణ కలిగినటువంటి వారు అని అంటారు. ఆచార్యస్తుతే గతిం వక్త అని ఉపనిషత్తు చెప్తుందన్నమాట. భగవంతుని పొందాలి అనంటే ముందు నీకు మార్గం తెలియాలి. కాబట్టి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని దర్శించినటువంటి వారే పరమాత్మ యొక్క దర్శనాన్ని మనకు తీయగలుగుతారు. ఇక్కడ పక్షులు అంటే దానికి 2 రెక్కలు ఉంటాయి, అది అంతటా కూడా విహరిస్తూ ఉంటుంది, ఆహారాజ్యానికి వెళ్ళింది అని అంటారు. ఇక్కడ కూడా ఆచార్యులు అనేటువంటి వారికి కూడా 2 రకాల విశేషాలు ఉంటాయి, జ్ఞానము, అనుష్ఠానము, ఆచరణ అనేటువంటివి. వీటితో తత్వాన్ని దర్శించి యోగ్యులైనటువంటి వారికి చెప్పే సామర్థ్యం కలిగినటువంటి వారు అని అర్థం అన్నమాట. ఇలాంటి వారే పక్షులు అని అంటారు. మన తిరుప్పావైలో ఇలాంటి పక్షుల యొక్క అరుపులకు కొన్ని సమాధానాలు చెప్పుకునేటప్పుడు పక్షి అనే పదం వచ్చినప్పుడు వారు ఆచార్యులు, జ్ఞాన సంపన్నులైనటువంటి వారు అనే అర్థాన్ని మనం స్వీకరించాలి. ఎందుకనంటే జ్ఞాన ఆచరణ కలిగినటువంటి వారు కాబట్టి ఇక్కడ కూడా అదే రకమైనటువంటి అర్థం అన్నమాట. రామాయణంలో రామచంద్రుడు అరణ్యానికి వచ్చిన తర్వాత ఓ రోజు ఏకాంతంగా ఉన్నటువంటి నేపథ్యంలో లక్ష్మణుడితో తన తల్లిగారు జ్ఞాపకం రావటం చేత ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనమాట, ముచ్చటిస్తున్నాడు. ఏమని? మణ్యే ప్రీతి విశిష్టాస
మత్తో లక్ష్మణ శారిక అని అంటున్నాడు. ఏమన్నాడు? లక్ష్మణ, నాకంటే ఆ గోరువంక ఎంతో ప్రేమ కలిది కదా అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే అర్థమేమి? అంతఃపురంలో కౌసల్య యొక్క మందిరంలో ఒక చులుక గోరింక అనేటువంటివి రెండూ కూడా ఉండేవిట. కౌసల్య యొక్క పెంపకం చేత చాలా చక్కగా ఆనందాన్ని కలిగించేవి. వాటికి ఆమె గారు దామిడి గింజలు చక్కగా పెడుతూ మాట్లాడుతూ ఉండేటువంటిది అనమాట. ఈ రెండు అంటే ఆయన గారికి బాగా ఇష్టము అని చెప్పి గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఈమె గారు ఆరాధన చేస్తూ భగవన్ నివేదితమైనటువంటి పదార్థాన్ని స్వామి ముందు ఉంచి ఈమె బయటికి వెళ్ళిందనమాట. ఈ లోపుగా ఒక పిల్లి వచ్చి ఆ భగవన్ నివేదితమైనటువంటి పదార్థాన్ని మైలజైపోతున్నటువంటి సమయంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్నటువంటి సన్నివేశంలో ఒకనాడు లక్ష్మణుడితో ఒక విశేషాన్ని ముచ్చటిస్తున్నాడు. ఆయన గారికి కౌసల్య జ్ఞాపకం వచ్చింది. లక్ష్మణ, మన అంతఃపురంలో అమ్మగారి యొక్క మందిరంలో చులుక గోరింక అనేటువంటివి రెండూ కూడా ఉండేవి కదా. ఆ రెండూ కూడా అమ్మగారికి చాలా ఇష్టం. వాటికి చక్కగా దానిమ్మ గింజలు పెట్టి వాటితో మాట్లాడుతూ ఆ మాటలు విని ఆనందపడుతూ ఉండేది. అది నీకు తెలుసును కదా. ఓ రోజు అమ్మగారు భగవంతునికి సంబంధించినటువంటి నివేదితమైనటువంటి పదార్థాన్ని అక్కడ ఉంచి ఆమె గారు ఏదో పనిలోకి వెళ్ళినప్పుడు దానిని మైలపరచటానికని చెప్పి ఒక పిల్లి వచ్చింది. ఆ పిల్లి రావటం చూసి దానిని చూచినటువంటి గోరువంక, ఓ చిలుక, ఆ శత్రువు యొక్క పాదమునను పురుకుము అని చెప్తుందన్నమాట. అంతటి పని నేను చేయలేకపోయాను కదా అని చెప్పి బాధపడుతున్నాడు రామచంద్రుడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి? చిలుక అంటే భగవత్ తత్వము, శారిక అంటే ఆచార్య తత్వము, అనగా స్త్రీ పరతంత్రురాలైనటువంటిది అని అంటారు. భగవంతునకు నివేదించేటువంటి పదార్థము ఆత్మతత్వము. దీన్ని మాయా అనేటువంటి పిల్లి వచ్చి దాన్ని మల్లెపరుచున్నటువంటి నేపథ్యంలో రక్షించవలసినది అని చెప్పి శారిక చిలుకతో చెప్పటం అనేటువంటిది చాలా గొప్ప విశేషం కదా. దాన్ని ఈ రకంగా తలుచుకొని ఆయన గారు బాధపడ్డాడట. ఎందుకని? నాకంటే అది చాలా గొప్పది కదా అని చెప్పి. మనమందరం కూడా భగవంతునికే చెందిన వాళ్ళం. కానీ మనమందరం కూడా సంసార సంబంధమైనటువంటి మాయలో పడి మనం దానిని మరుగున పరుచుకుంటూ ఉన్నాం. భగవంతునికి చెందిన వాళ్ళ ముఖాము అనేటువంటి భావన చేత ఆ సన్నివేశంలో ఆచార్యుడు అనేటువంటి వాడు మనం భగవంతునికి చెందేలాగా ఆ మాయ అనేటువంటి దాన్ని తొలగించి భగవంతునికి యోగ్యుడైనటువంటి వాడిగా తీర్చిదిద్దుతాడనమాట. కాబట్టి అలాంటి పక్షులే ఈ ఆచార్యులుగా మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి భగవంతుని పట్ల అనుగ్రహాన్ని కలిగింప చేస్తూ ఉంటారన్నమాట. అది ఈ పక్షులకు సంబంధించినటువంటి విశేషం అన్నమాట. మహావిష్ణువు యొక్క ఆలయంలో శంఖధ్వనిని నీవు వినలేదా అని వీళ్ళంతా కూడా మరొక ధ్వని విశేషాన్ని చెప్తున్నారన్నమాట. ఏ ఆలయం ఇంతకది? గరుత్మంతునకు స్వామి అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆలయములో పూజలకు సంబంధించినటువంటి సమయము అయినది అని తెలిపేటువంటి శంఖధ్వని. గరుత్మంతుడు ఆయన గారికి సేవకుడు కాబట్టి ఎక్కడైతే స్వామి ఉంటాడో అక్కడ గరుత్మంతుడు కూడా ఉంటాడనమాట. ఎందుకని? ఆయన వాహనం అది. ఆ వాహనానికి సంబంధించినటువంటి ఆలయం విష్ణు ఆలయము అని అంటారు. అక్కడ శంఖధ్వని అనేటువంటిది చేస్తారు. పూజలు చేసే ముందుగా శంఖధ్వనిని చేస్తారు. శంఖము అంటే ప్రణవము అని అంటారు. ప్రణవము అంటే అకార ఉకార మకారము, అంటే జీవుడు పరమాత్మకే చెందినటువంటి వాడు అనేటువంటి భావాన్ని కలిగించేది. జీవులందరూ కూడా పరమాత్మకే చెందినటువంటి వారు అనేటువంటి అర్థాన్ని తెలియచెప్పేదే ఈ యొక్క శంఖము. దానినే ప్రణవము అని అంటారు. ఆ ప్రణవం ఎవరికి చెందినది? నారాయణుకు చెందినది. కాబట్టి స్వామికి చెందినటువంటి వారందరూ కూడా రండి అనేటువంటి భావాన్ని కలిగించే విధంగా ఈ శంఖధ్వనిని మాకు వినపడినది అని గోదాదేవి ఇక్కడ సూచన చేస్తుంది రెండవ ధ్వనిగా. ఆ తర్వాత మరొక సన్నివేశాన్ని చెప్తుందన్నమాట. పూతన యొక్క స్తనమునందు విషాన్ని ఆరగించినటువంటి వాడు. ఇదొక విశేషం.
కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ అవతరించగానే కంసుడు అనేక రకాలైనటువంటి రాక్షసులను ఈయన గారిని సంహరించటానికని చెప్పి పంపిస్తూ ఉన్నారు. అలా పంపించినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఎవరయ్యా అంటే పూతన అనేటువంటి ఆమె గారు అన్నమాట. ఆయన గారు ఎలాగా వచ్చిందండి? కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడో చూసి ఆ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను లేకుండా చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో వచ్చింది. అనేక గ్రామాలు తిరుగుతూ ఉన్నదనమాట. నందవ్రజం వచ్చింది. ఆ నందవ్రజం వచ్చినటువంటి నేపథ్యంలో ఒక ఇంట్లో వెళ్ళేవారే కానీ వచ్చేవారు లేరట. అందరూ కూడా వెళ్ళి వింతగా చూస్తూ ఉన్నారు. ఏమిటబ్బా ఇది అని చెప్పి ఈమెగారికి కూడా ఆశ్చర్యం కలిగిందట. అది నందుని యొక్క గృహం. కృష్ణ పరమాత్మ పుట్టడం చేత ఆ ఊరిలో ఉన్నటువంటి వారంతా కూడా వచ్చి ఆయన గారిని చూచి విడిచి వెళ్ళలేక అక్కడే నిలిచి ఆయన యొక్క అందాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నారట. పోనీ వచ్చిన వాళ్ళు ఏమైనా ఊరకనే ఉన్నారా? ఊరకనే ఉండక ఆయన గారికి తమ స్తన్యాన్ని ఇచ్చి పాలిస్తున్నారట. కృష్ణ పరమాత్మ కూడా తమ తల్లిలాగా పాలిచ్చింది కదా అని చెప్పి వాళ్ళ పాలు కూడా తాగేస్తున్నట్ట ఆయన గారు. వాళ్ళు కూడా ఆనందపడుతూ ఉన్నారట. ఇది జరుగుతూ ఉన్నది. అందరూ కూడా అక్కడే ఉన్నారు. సరే, నేను వచ్చినటువంటి పని ఇక్కడే ఉన్నది కాబోలును అని అనుకున్నదట. తాను కూడా సాక్షాత్తుగా ఒక అద్వితీయమైనటువంటి రూపం. ఏ రూపం అండి? సాక్షాత్ లక్ష్మీదేవి రూపం లాంటి రూపం ధరించింది. రాక్షసులు కదా, అదే రూపాన్ని దాల్చి ఆమె కూడా ఇంటికి వచ్చిందనమాట. ఆమెను చూసినటువంటి వారందరూ కూడాను అమ్మో ఎవరండి ఈమె, సాక్షాత్ లక్ష్మీ వచ్చిందా అనేటువంటి భావన చేత నోరు తెరిచి కళ్ళప్పగించి చూడటమే తప్ప ఏ విధమైనటువంటి అడ్డంకు చెప్పకుండా ఆమెకి దారిచ్చేశారు. ఆఖరికి యశోదమ్మ కూడా అలాగే నిశ్చేష్టురాలైపోయింది. రోహిణి కూడా చూసి అలాగే నిశ్చేష్టురాలైపోయింది అనమాట. ఈమె తిన్నగా ఉయ్యాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఉయ్యాల్లో ఉన్నటువంటి స్వామిని కృష్ణుడిని చూచిందనమాట. కృష్ణుడు చూచాడనమాట. ఓహో, ఇది మాయ రూపంలో వచ్చినటువంటి రాక్షసి అని చెప్పి మనస్సులో భావన చేసుకొని ఆయన గారు ఆమెను చూడాలా వద్దా అని చెప్పి ఒక్కసారిగా ప్రశ్నించుకున్నాడు. ఏ రూపంలో వచ్చింది? తల్లి రూపంలో వచ్చింది. తల్లి రూపంలో వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆటాడిస్తుంది, బుజ్జగిస్తుంది అనమాట. ఈయన అనుకుంటున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? నేను గనక చూసినట్లయితే నా చూపు యొక్క ప్రభావం చేత ఈమె గారు నేను మోక్షం ఇవ్వలేను. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చారు అంటే వారికి మోక్ష ప్రాప్తే, అందుట్లో అనుమానం లేదు. వచ్చింది రాక్షసి కాబట్టి, తల్లి రూపంలో వచ్చింది కాబట్టి, ఆ తల్లిగా వచ్చినటువంటి ఈమె గారు నన్ను తీసుకొని ఆటలాడిస్తుంది కాబట్టి, పాలిస్తుంది కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఈమెను చూడకూడదు అని చెప్పి చరాచరాత్మా సనిమీలితే క్షణ అని చెప్పి లోకాలన్నిటికీ నాయకుడైనటువంటి ఆ స్వామి కళ్ళు మూసుకున్నట్ట. ఏ రకంగానూ ఆమె చూడకుండా. ఎందుకనంటే దానిలో రెండు రకాల ప్రభావాలు ఉంటాయి. ఒక్కోసారి స్వామి యొక్క స్వరూపం చూడగానే దానికి ఆ చూచినటువంటి యోగ్యత ద్వారా మరేమైనా మారవచ్చునేమో. ఎందుకంటే ఆ రూపంలో ఆ సౌందర్యంలో ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది కాబట్టి. సరే, ఈయన గారు కళ్ళు మూసుకున్నాడు. ఎందుకు అనుకున్నట్ట? పోన్లే నిద్రపోతున్నాళ్లే, చూచి వెళ్ళిపోదాంలే అని ఏమైనా అనుకుంటుందేమో అని అనుకున్నట్ట. కానీ ఆమె ఏమనుకోలేదుట. వెళ్ళిందిట, పిల్లవాడిని తీసుకుందిట, లాలించిందిట, ఒళ్ళో పడుకోబెట్టుకొని స్తన్యం ఇవ్వటం ప్రారంభించిందిట. స్తన్యం ఇవ్వటం ప్రారంభించితే ఈయనగారు కూడా ఆమె గారిచ్చే పాలను తాగుతూ ఉన్నాడు. ఇంత క్రితం తాగినటువంటి పాల కంటే ఈ పాలు మరో రకంగా ఉన్నాయి. ఇదో రకమైనటువంటి టేస్ట్లుగా ఉన్నాయన్నమాట. విషపూరితమైన పాలు కదా, విషాన్ని నింపుకొని వచ్చింది కదా ఆమె. విషాన్ని ఆమె గారు ఇవ్వటం చేత ఈయనగారు కూడా గుటుగా తాగుతున్నాడు. తాగుతూ ఈ విషం కదా, విషం తాగినటువంటి శంకరుణ్ణి అడుగుతున్నట్ట, ఏమయ్యా నువ్వు విషం తాగావు కదా, నువ్వు తాగినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉన్నది ఏమిటో ఒకసారి చెప్పు అన్నట్టుగా అని అదొక సన్నివేశం. సరే, ఈయన గారు పాలు తాగాడు. పాలు తాగుతూ ఏం చేశాడు ఈయన? దానికి ఉన్నటువంటి ప్రాణాలను మొత్తం కూడా లాగివారేశాడు. ఒక రూపంలో వచ్చి మరో రూపంలో ఆమె గారు పడిపోయిందనమాట. అంటే తల్లి వేషంలో వచ్చి రాక్షస రూపంలో పడిపోయింది. పరమాత్మ
ఆమె ఇచ్చినటువంటి పాలను తాగేశాడు. ఇక్కడ ఈ వృత్తాంతాన్ని వీరు ముందుగా స్మరిస్తూ ఉన్నారట. ఎంత గొప్పదండి అని చెప్పి. ఎవరు ఈవిడ అంటే ఈయన వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు దానం అడగటానికని చెప్పి. అక్కడ వెళ్ళినప్పుడు ఇతని యొక్క సౌందర్యాన్ని చూచి మోహపడినటువంటి బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నమాల అనేటువంటి ఆమె, అబ్బబ్బబ్బా ఎంత ముద్దొస్తున్నాడు, ఈయన గారికి పాలిస్తే బాగుండును కదా అని మనస్సులో భావన చేసిందిట. ఈయన గారు తదాస్తు అన్నాడు, ఇద్దుగానిలే అన్నట్టు. అది అయిపోయింది. ఆ తర్వాత ఈయన గారు తన తండ్రి గారి దగ్గర నుంచి దానం పుచ్చుకొని ఈయన గారిని పాతాళ లోకానికి పంపించిన తర్వాత కలత చెంది, ఈయనకి ఇంతగా పాలిద్దాం అనుకున్నాను, కాదు విషం ఇవ్వాలి అని అనుకున్నదిట. తదాస్తు అన్నట్టే ఈయన గారు, ఇద్దుగానిలే అన్నట్ట. అందుకని ఈయన గారికి కృష్ణావతారంలో పూతన రూపంలో వచ్చి ఆమె పాలు విషము రెండు రకాలైనటువంటి ఇవ్వ సంకల్పించింది. పరమాత్మ ఏం స్వీకరించాడు? పాలను స్వీకరించాడు. ఆమె ఏమి ఇవ్వాలనుకున్నది? విషం ఇవ్వాలనుకున్నాడు. విషాన్ని ఆమె గారికి ఇచ్చాడు అన్నమాట. ఈ వృత్తాంతం ద్వారా మనకేం తెలిసిందండి? పూతన యొక్క విశేషం ద్వారా మనం భగవంతునికి ఏది సమర్పించుకోవాలనుకున్నా మనఃపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా, ఔదార్యంగా స్వామి నాకు ఇచ్చాడు కదా, నాకు ఇవ్వగలిగేటువంటి అర్హత ఇచ్చాడు కదా అనేటువంటి భావనతో మనం సమర్పించేటువంటి పత్రం, పుష్పం, ఫలం ఏదైనా సరే సమర్పించుకోవాలి. అది ప్రేమ ఉండాలి. అలా కాకుండా ఏదో దర్పంతోనో లేకపోతే డాంబికంగానో ఏదో ఇవ్వకూడదు, ఇవ్వాలి అనేటువంటి భావనతో గనక ఇచ్చినట్లయితే ఆయన గారికి అది నచ్చదు. కనుకనే పరమాత్మ తనకు కావాల్సింది తాను తీసుకున్నాడు. ఏ వేషంతో వచ్చింది? తల్లి వేషంలో వచ్చింది. తల్లి పాలు ఇస్తుంది కదా, లాలించింది, ఇచ్చింది, పాలు తాగేశాడు. ఆమె ఏమి ఇవ్వాలనుకున్నది? విషం ఇవ్వాలి. ఇంకొంది విషాన్ని ఆమెకి ఇచ్చేసాడు అనమాట. కాబట్టి పరమాత్మ మన మనస్సులో ఉన్నటువంటి భావానికి అనుగుణమైనటువంటి విశేషాలను ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇది గమనించాల్సినటువంటి విశేషం అన్నమాట. కాబట్టి ఈ వృత్తాంతాన్ని మేము స్మరించుకున్నాము. అంతేకాదు, దీనికి సన్నిహితమైనటువంటిది మరొక విశేషం కూడా ఉన్నది. ఏమిటి? ఓ రోజు ఈమె గారు పిల్లవాడిని మంచినీళ్ళు తెద్దామని చెప్పి ఆ చెరువు దగ్గరికి వెళ్తే నేను కూడా వస్తాను అని చెప్పి ఎంటబడ్డాడు. సరే ఆమె గారు సంకనేసుకొని బిందె తీసుకొని ఈమె గారు కూడా వెళ్ళింది. యశోదమ్మ, సరే నీళ్లు తీసుకొస్తానా, నువ్వు ఈ బండి కింద కూర్చొని ఆడుకుంటూ ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళింది. సరే ఆయన గారు ఆ బండి కింద పడుకొని ఆట ఆడుకుంటూ ఉన్నాడు. ఈ లోపుగా శకటాసురుడు, ఒక అసురుడు అనేటువంటి వాడు ఆ బండిని ఆవహించాడు కృష్ణుని సంహరించాలి అనేటువంటి నేపథ్యంలో. సరే కృష్ణ పరమాత్మ గ్రహించాడు. గ్రహించి ఆయన గారు చిన్నపిల్లవాడు కదా, తను రక్షించేవాళ్ళు ఎవరూ లేరు, తను తానే రక్షించుకోవాలి. ఎలా రక్షించుకోవాలి? చిన్నపిల్లవాడు అవటం చేత అమ్మ కోసం ఏడుస్తున్నట్టుగా ఏడ్చాట. ఏడుస్తూ కాళ్ళను అలా పైకి చాచాట, రెండు చేతులు అలా పైకి చాచాట. ఆ కాళ్ళు చాచటంతో ఆ బండి ఈయన గారిని సంహరించాలి అని ప్రయత్నం చేసినటువంటి బండికి తగిలిందిట. ఎప్పుడైతే శ్రీకృష్ణ పాద స్పర్శ తగిలినదో ఆ తగిలినటువంటి విశేషం చేత అది ఆకాశమంత ఎత్తు ఎగరి కింద పడి నుగ్గునుగ్గై వాడు కూడా సంహరించబడ్డాడనమాట. ఇది చూచిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారట. కృష్ణ పరమాత్మ ఇంత చిన్న వయస్సులోనే అంత గొప్ప అసురులిద్దరిని కూడా సంహరించాడు. ఆ పూతనను సంహరించినప్పుడు దాని శరీరాన్ని గొడ్డళ్లతో నరికి ఊరు బయటకు తీసుకెళ్ళి తగలబెడితే రాక్షసి అయినప్పటికీ కూడా దాని శరీరం నుండి సుగంధభరితమైనటువంటి సువాసన వచ్చింది. ఏంటండి రావటానికి కారణము అనంటే, కృష్ణ పరమాత్మ బొళ్ళో పడుకోబెట్టుకొని దాని శరీరాన్ని పాదముల చేత స్పృశించటం చేత ఆ శరీరం పవిత్రమైందనమాట. కృష్ణ అనుగ్రహ కటాక్ష పాత్రురాలైంది కనుక ఆయనగా ఆ శరీరానికి ఆ రకమైనటువంటి యోగ్యత కలిగిందనమాట. మరి ఇక్కడ ఏమైంది? బండి కాలు దెబ్బ తగలటం చేత అది నుగ్గునుగ్గై కింద పడిపోయిందనమాట. అదనమాట ఈ శరీరము అనేది కూడా ఒక శకటము లాంటిదనమాట. మన శరీరము కూడా సుకృతము దుష్కృతము అనేటువంటి రెండు చక్రాలు ఉంటాయి. ఈ రెండు చక్రాలు కలిగినటువంటి ఈ బండి మనలో ఉన్నటువంటి ప్రారబ్ధ సంబంధమైనటువంటి దోషాలు కానీ తొలగాలి అనంటే ఆ పరమాత్మ యొక్క పాదము ఎప్పుడైతే మన మీద సోకుతుందో అప్పుడు ఆ సంబంధమైనటువంటి దోషం కూడా తొలుగుతుంది.
కాబట్టి శకటాసురుడు అనేటువంటి వాడు సుఖాన్ని తొలగించేటువంటి వాడు. ఏ సుఖమండి? ప్రాపంచికమైనటువంటి సుఖాన్ని తొలగించి పరమాత్మ సంబంధమైనటువంటి ఆనందాన్ని కలిగించటానికి అనుగ్రహపాత్రుడైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ యొక్క పాదము సోకగానే దానికి సంబంధించినటువంటి దోషం నివృత్తి అయినది. ఈ రెండు వృత్తాంతాలన్నీ కూడా మేము స్మరించుకొని మేము మెలకువ తెచ్చుకున్నాము అనేటువంటి విశేషాన్ని తెలియచెప్తూ, అంతేకాకుండా ప్రాతకాలంలో మునులందరూ కూడా లేచి వాళ్ళొక విలక్షణమైనటువంటి నామాన్ని స్మరిస్తూ వస్తున్నారన్నమాట. ఏమిటా నామం? హరి హరి అనేటువంటి నామము అని అంటారు. ఉదయాన్నే మనం అందరం కూడా పూర్వకాలంలో లేచి పెద్దలందరూ కూడా హరి అష్టకము అనేటువంటి 8 శ్లోకాలతో కూడినటువంటి ఒక శ్లోకాన్ని చదువుకొని దైనందిన కార్యక్రమాల్లోకి మనం ప్రవేశించేవాళ్ళం. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపిస్మృత అనిశ్చయాపి సందృష్టో దహత్యేవ విపావక అని చెప్పి ఇలా శ్లోకాలు చదువుకునేవారు. రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒక శ్లోకాన్ని చదువుకునేవారు అన్నమాట. ఎందుకని? మనము లేచినా మేలుకున్నా నిద్రించినా మనకు నిజంగా సంరక్షకుడైనటువంటి వాడు ఎవరు? ఈ శరీరానికి కావలిగా ఉన్నటువంటి వాడు ఎవరండి? పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఆదేశానుసారంగానే మన ప్రవృత్తి అంతా కూడా సాగుతూ ఉంటుంది. పడుకోమంటే పడుకుంటాం, తినమంటే తింటాం, లేవమంటే లేస్తాం, లేవద్దు అంటే లేవలేము. కాబట్టి మనం పడుకోబోయే ముందు కూడా ఒక శ్లోకాన్ని చదువుకునేవారు పూర్వకాలంలో. అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలో ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ అనేటువంటి శ్లోకాన్ని చదువుకునేవారు. దానికి ఒక కథ ఉన్నది. అలాగే ఉదయాన్నే లేచి నామాన్ని ఉచ్చరించి మనమంతా కూడా దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ మునులు అనగా ఎవరండి? భగవత్ సంబంధమైనటువంటి భక్తులు. ఎలాంటి వారు వీరు? గుణనిష్ఠులైనటువంటి వారు. స్మరణ మాత్రం చేతనే ఆనందాన్ని పొందేటువంటి వారు వీళ్ళంతా కూడాను. అలాగే యోగులు అంటే భాగవతులు అని అంటారు. వీరు కైంకర్యనిష్ఠులు అని అంటారు. ఆయన సేవ చేస్తేనే చూసి ఆనందించేటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి వారు అన్నమాట. అలాంటి వారు దేవాలయంలో చేసేటువంటి శంఖధ్వనిని విని వీరందరూ కూడా లేచి హరి హరి అనేటువంటి ఈ యొక్క నామం చేత మా హృదయంలో ప్రవేశించి మాకు జ్ఞానోదయం అవటం చేత మాకు సాత్వికమైనటువంటి గుణాభావం కలిగి దానిని నిదర్శనంగా మేము మేల్కొన్నామమ్మా. కాబట్టి నీవు కూడా మేల్కొని మాలో కలిసి మాకు కూడా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నీ ద్వారా అనుగ్రహించవలసినది అని చెప్పి భగవద్భక్తులను నిష్ఠుడైనటువంటి ఒకనొక మహానుభావాన్ని వాళ్ళ మేల్కొలుపుతూ ఉన్నారన్నమాట. అలాగే భగవద్ అనుభవంలో కొత్తగా ప్రవేశించి ఆ అనుభవం తానొక్కటే అనుభవించాలి అనేటువంటి భావన కలిగినటువంటి ఒక గోపికను మేల్కొలుపుతున్నారు. అలాగే ఆ మహానుభావుడు ఎవరయ్యా అంటే, మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ముందుగా దేంతో ప్రారంభం చేస్తాం? అస్మద్గురుభ్యో నమః అని చెప్పి ఏ కార్యానైనా మనం ప్రారంభం చేస్తామన్నమాట. అలాగే ఆళ్వారులో పరమ భాగవతోత్తములైనటువంటి వారు ద్వాపర యుగం చివరిలో అవతరించినటువంటి మొదలాళ్వార్లలో మొదటి ఆళ్వార్లుగా చెప్పబడినటువంటి పోగై ఆళ్వార్ కాంచీపురంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి అన్నమాట. ఈయన గారు పెరుమాళ్ల సన్నిధిలో దగ్గరలో ఉన్నటువంటి సరోవరంలో ఆవిర్భవించినటువంటి మహానుభావులు. ఈ పోగై ఆళ్వార్ అనేటువంటి మహానుభావులను నేడు ఈ పాసురంలో స్మరించుకుంటూ వారి యొక్క అనుగ్రహాన్ని మనపై ప్రసరింపజేయమని, భగవత్ కటాక్షాన్ని కలిగించమని చెప్పి ఈ మొదటి గోపికను ఈ రకంగా మేలుకొల్పే ప్రయత్నం చేశారు. ఆమె లేచింది, వీళ్ళందరితో అనుసరించింది అనేటువంటి భావాన్ని మనం ఆవిష్కరించుకోవాలి. జై శ్రీమన్నారాయణ.